ఒక ఊరిలోని చిన్న చెరువులో 3 చేపలు ఉండేవి. ఒక చేప పేరు బుద్ధి, రెండో చేప పేరు స్ఫూర్తి, మూడో చేప పేరు ముందమతి. బుద్ధి ముందు ముందు ఏం జరగబోతుందో ఆలోచించి దాని ప్రకారమే పనులు చేసేది. స్ఫూర్తి ఏదన్నా ప్రమాదం వస్తే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పుకునేది. మందమతి మాత్రం చాలా బద్ధకంగా ఉండి దేని గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. ఒకసారి వేసవి కాలంలో ఎండలు మరీ ఎక్కువగా ఉండి ఆ వేడికి చెరువులో నీళ్లన్నీ అయిపోవటం మొదలుపెట్టాయి. ఇక ముందు ఏం జరుగుతుందో బుద్ధి ఆలోచించింది. తన మిత్రులిద్దరినీ పిలిచి, ఈ చెరువులో నీళ్లన్నీ త్వరలో ఎండిపోతాయి. అప్పుడు చేపలు పట్టే వాళ్లు వలలతో మనలని పట్టుకునేందుకు వస్తారు. మనం ఇప్పుడే పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళకపోతే వాళ్లు మనల్ని పట్టుకుంటారు అని చెప్పింది. దానికి మిగిలిన 2 స్నేహితులు ఒప్పుకోలేదు. మిత్రులను వదిలేసి బుద్ధి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకి చాలా నీళ్లు అయిపోయాయి. చేపలు పట్టే వాళ్లు వలలతో వచ్చి చేపలను పట్టుకున్నారు. వలలో చిక్కుకున్న స్ఫూర్తి అప్పటికప్పుడు ఆలోచించి చచ్చిపోయినట్లు ఉండిపోయింది. వలలోంచి చేపలను బయటకు తీసిన జాలరి, అంటే చేపలు పట్టే అబ్బాయి, స్ఫూర్తిని చూసి ఈ చాప చచ్చిపోయింది అనుకుని మళ్లీ చెరువులోకి విసిరేశాడు. అమ్మయ్య అనుకుంది స్ఫూర్తి. మిగిలిన చేప మందమతి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది. ఈ ఒక్క చేపని ఇంటికి తీసుకెళితే రాత్రికి కూర వండుకోవచ్చు అనుకున్న జాలరి మందమతిని ఇంటికి తీసుకువెళ్లి తన భార్యకి కూర వండమని ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పిల్లల్లారా? ఇక ముందేం జరుగుతుందో ఆలోచించగలగాలి. లేదా అప్పటికప్పుడు చక్కగా ఆలోచించే తెలివితేటలు ఉండాలి. ఇవి కూడా లేకపోతే పెద్దవాళ్లు చెప్పే మంచి మాటలు వివాలి. లేకపోతే అన్నీ కష్టాలే. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సితార కిడ్స్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.